श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साईं बाबा, 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 साईं बाबा,
बाबा साईं 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 बाबा
साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री
సాయినాథ్ నిశరత్ బాబూజీకి జై. శ్రీ సాయి సచ్చరిత్ర నిన్నటి తరువాయి. సకల విజ్ఞాన ఘన స్వభావం కలిగి ప్రపంచ వ్యవహారాలలో నిరాసక్తత ఉండి నామరూపాలకు అతీతంగా ఉన్నవారే నిరవయ బ్రహ్మ. ఉపాధి భేదాల వలన అజ్ఞానం మోహాది సంభ్రమల కారణంగా భిన్నత్వానికి అలవాటు పడ్డ చిత్తానికి ఏకత్వ జ్ఞానబోధతో స్వస్థత చేకూరుతుంది. నేను వేరు, జనం వేరు కాదు, విభిన్నంగా ఏదీ లేదు, అంతటా ఒకే తత్వం వ్యాపించి ఉంది, కానీ వేరుగా మరేదీ లేదు. వివిధ నామరూపాలతో కార్యకలాపాలు చేసేవన్నీ ఉపాధులే అని తెలుసుకొని భేదబుద్ధిని త్యజించటం అదే బ్రహ్మ అవటం. జగమంతటా దశ దిశలా నేనే వ్యాపించి ఉన్నాను, నేను లేని చోటంటూ లేదు, నాకంటే అన్యులెవరూ లేరు అన్న ఇదే భావాన్ని దృఢపరచుకొని మాయాభ్రమను తొలగించుకోవాలి. నాకంటే వేరే వస్తువు ఏదీ లేదు అని తెలుసుకొని మనసు ఆత్మయందు స్థిరపరచాలి. భేదభావం అసలు ఎలా ఉత్పన్నమవుతుంది అని శ్రోతలకు సంశయం కలగటం సహజం. జీవుడు జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, బ్రహ్మజ్ఞేయం అంటే తెలుసుకొనబడేది. ఏ ఉపాయంతో ఈ భేదభావం తొలగిపోతుంది? అనుమాత్రం భేదబుద్ధి ఉన్నా ఏకత్వ భావం నశించిపోయి జనన మరణాలకు కారణమైన అనేకత్వాన్ని కలిగిస్తుంది. అజ్ఞాన అంధకార దృష్టి తొలగిపోతే నానా రకాలుగా ఉన్న సకల సృష్టి లోపించిపోయి ఒక ఆత్మస్వరూపమే దృష్టి యందు ఉంటుంది. శుద్ధోదకంలో శుద్ధోదకం పోస్తే అంతా ఒక్కటిగా కలిసిపోయి రెండు ఒకే విధంగా కనిపిస్తాయి. భేదభావం ఏదీ మిగలదు. కర్రల ఆకారంలో వేరువేరుగా ఉన్న అగ్నిలో కాలాక ఆకారాన్ని కోల్పోయి అగ్ని స్వరూపంలో కలిసిపోతాయి. అలాగే ఆత్మ ఒక్కటే అన్న జ్ఞానాన్ని వేరే ప్రమాణాలతో ప్రతిపాదించనవసరం లేదు. ఆత్మ ఎప్పుడు ఏ రూపం లేకుండా సర్వ ప్రాణులలో పరిపూర్ణంగా ఉంటుంది. మిథ్యారూపం కారణంగా మనసు ఎప్పుడూ భ్రమణకు లోనై జనన మరణ దుఃఖాలను అనుభవిస్తూ జీవులు ఎల్లప్పుడూ అశాంతంగా ఉంటారు. నామరూపాది ఉపాధులను త్యజించి విశుద్ధమైన విజ్ఞానాన్ని సాధించి సిద్ధులను మాయ బాధ పెట్టదు. వారు సదా ఆత్మానందంలో లీనమై ఉంటారు. ఇటువంటి స్థితికి ప్రత్యక్ష ఉదాహరణ శ్రీ సాయి చరణాలు. వారి దర్శన భాగ్యాన్ని పొందిన వారు ధన్యులు. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरत बाबूजी की जय. నీటిలో కనిపిస్తున్న చంద్రుడు నీటికి అతీతంగా ఉన్నట్లు సత్పురుషులు భక్తులతో పరివేష్టితులై ఉండి కూడా వాస్తవానికి వారికి ఆలిప్తంగా ఉంటారు. వారి చుట్టూ భక్తులున్నా వారికి ఎవరియందు మోహ మమకారాలు ఉండవు. వారి చిత్తవృత్తి ఆత్మస్వరూపంలో ఉంటుంది కనుక వారు దృశ్యాలకు విముఖంగా ఉంటారు. భగవంతుడు ఇటువంటి మహాసత్పురుషుల ఆధీనంలో ఉంటాడు. వారికి సిద్ధించినదేదీ లేదు, వారెరుగునదేదీ లేదు. జగత్తులో ఉపదేశాలు ఇచ్చే గురువులు, పుచ్చుకునే శిష్యులు అసంఖ్యాకంగా ఉంటారు. కానీ ఉపదేశాలతో పాటు అనుభవాలను ప్రసాదించేవారు అరుదు. ఈ వర్ణను చాలించి ఇక ముఖ్య కథలోకి వద్దాం. శ్రోతలు ఉత్సుకతో ఉన్నారు కదూ, విని లాభాన్ని పొందండి. మొఘలు సామ్రాజ్యంలోని నాందేడు పట్టణంలో ప్రసిద్ధి చెందిన ఒక పార్సీ వ్యాపారి ఉండేవాడు. గొప్ప ధార్మికుడు. పేరు రతన్జీ. లోకులు అతనిని ప్రేమించేవారు. అతనికి గుర్రాలు, బళ్ళు, పొలాలు మొదలగు ధన సంపద సమృద్ధిగా ఉండేది. అతని ఇంటికి ద్వారాలెప్పుడూ తెరిచే ఉండేవి. ఎవరూ నిరాశతో మరలిపోయేవారు కాదు. ఇలా అతడు పైకి అహోరాత్రులు ఆనంద సాగరంలో మునిగి ఉన్నట్లు అతని మనసులో దుర్భరమైన చింత ఎల్లప్పుడూ ఆవరించి ఉండేది.
ఎవరికైనా సంపూర్ణ సౌఖ్యం ఉండదు. ఇది ఈశ్వరుని లీలా విధానం. ఒకరికి ఒక చింత, మరొకరికి మరో చింత. ఏదో ఒకటి అంటిపెట్టుకుని ఉండనే ఉంటుంది. కొందరు నేను గొప్పవాణ్ణి, మహా ఐశ్వర్యవంతుణ్ణి అని అనుకుంటూ వ్యతిరేకంగా నడుచుకుంటూ గర్విస్తారు. అని ఏ లోపము లేని వారికి దృష్టి దోషము తగులుతుందేమోనని పరమేశ్వరుడు స్వయంగా తన చేతులతో దిష్టి చుక్క పెట్టరా అనిపిస్తుంది. ధన కనక సంపద గల రతన్జీ వచ్చే పోయే వారికి అన్నం పెట్టేవాడు. దీనుల దైన్యాన్ని తొలగించేవాడు. ఎప్పుడూ ప్రసన్నంగా ఉండేవాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఈ విధంగా ప్రపంచ దృష్టిలో ఆ సేటు సుఖంగానే ఉన్నాడు. కానీ పుత్రహీనునికి ధనంతో పొందే సుఖాలు ఏపాటివి? అతనికి ఒకరి తరువాత ఒకరుగా 12 మంది ఆడపిల్లలు కలిగారు. కానీ అతనికి సుఖం ఎక్కడిది? అతని మనసుకు శాంతి ఎక్కడిది? ప్రేమ లేని వారి కీర్తన, తాళస్వరం లేని గానం, యజ్ఞోపవీతం లేని బ్రాహ్మణుడు శోభించగలరా? సకల కళా ప్రావీణ్యులై ఉండి విచక్షణా జ్ఞానం లేనివారు, ఆచార సంపన్నులై ఉండి భూత దయాహీనులైతే శోభిస్తారా? నొసట గోపీచందన తిలకం దిద్ది కంఠంలో తులసీమాలను అలంకరించుకుని సత్పురుషులను అవహేళన చేసేవారు శోభిస్తారా? అనుతాపం లేని తీర్థయాత్రలు, కంఠాభరణం లేని అలంకరణ, పుత్రుడు లేని గృహస్థుని గృహం శోభిస్తాయా? నారాయణుడు ఒక్కడినైనా సుపుత్రుని ప్రసాదించడా అని రతన్జీకి అనుదినం చింత. మనసు నిశ్చితంగా ఉండేది కాదు. అకారణంగా సేటు ఎప్పుడూ తనలో దుఃఖిస్తుండేవాడు. అతనికి అన్నపానీయాలు రుచించేవి కావు. రాత్రింబవళ్ళు దుఃఖంతో చింతామగ్నుడై ఉండేవాడు. దేవా, నా ఈ కలంకాన్ని కడిగేసి నన్ను నిష్కలంకుణ్ణి చేయి. నా వంశానికి ఒక ఆధారమైన పుత్రుణ్ణి ఇచ్చి నా గౌరవాన్ని కాపాడు ప్రభు అని ప్రార్థించేవాడు. అతనికి దాసగుని ఎందు గొప్ప నమ్మకం. అతనితో తన మనసులోని కోరికను బాధను మొరపెట్టుకున్నాడు. షిరిడీకి వెళితే నీ మనోభిష్టం నెరవేరుతుంది. సాయిబాబా దర్శనం చేసుకుని వారి చరణాలను నమస్కరించి నీ మనసులోని కోరికను వారికి మనవి చేయి. వారు నిన్ను ఆశీర్వదిస్తారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. వెళ్ళిరా, నీకు శుభం కలుగుతుంది. బాబా యొక్క లీల అతర్క్యం. వారికి అనన్య శరణ జొచ్చితే ధన్యుడునవుతావు అని దాసగను చెప్పాడు. ఈ సలహా రతన్జీకి నచ్చింది. కొన్ని రోజులు గడిచాక మనసున నిశ్చయించుకుని షిరిడీకి వెళ్ళాడు. మసీదులో బాబా దర్శనం చేసుకుని వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. పుణ్యరాశి అయిన ఆ మహారాజును చూచి అతనికి ప్రేమ ఉప్పొంగింది. పూలబుట్టను విప్పి పూలమాలను తీసి ప్రేమతో బాబా కంఠంలో వేసి వారి చరణాల వద్ద ఫలాలను సమర్పించాడు. రతన్జీ అత్యంత ఆదరంగా వినయంగా బాబా వద్ద కూర్చుని ప్రార్థన చేశాడు. దానిని వినండి. ప్రజలు మహా కష్టాలలో చిక్కుకున్నప్పుడు మీరు వెంటనే రక్షిస్తారని మీ చరణాల వద్దకు వస్తారు అన్న విషయాన్ని విన్నాను. నేను ఎంతో ఆశతో మీ దర్శనం కోసం ఇక్కడి వరకు వచ్చాను. మహారాజా, నన్ను నిరాశతో త్రిప్పి పంపకండి అని మీ పాదాల వద్ద విన్నవించుకుంటున్నాను అని అన్నాడు. బాబా అతనితో, వస్తాననుకుంటూ ఇవాళ వచ్చావు. నాకేం దక్షిణను ఇస్తావో ఇవ్వు, నీవు కృతార్థుడు అవుతావు అని అన్నారు. ఎవరైనా దర్శనానికి వచ్చి బాబా పాదాలకు వందనం చేస్తే వచ్చిన వారు హిందువు గాని ముసల్మాను లేదా పార్సీ గాని బాబా వారిని దక్షిణను అడిగేవారు. అదైనా కొంచెమా, 1, 2 లేదో 5 రూపాయలు, లేదా తమ ఇష్టానుసారం 100, 1000, 1,00,000, కోటి ఇచ్చిన తరువాత ఇంకా తెమ్మనేవారు. అయిపోయినవి అంటే అప్పు తీసుకునిరా అనేవారు. ఎక్కడా అప్పు కూడా దొరకనప్పుడు అడగడం మానేశారు. భక్తులతో, నువ్వేం చింతపడకు, నీకు జోలెడన్ని రూపాయలనిస్తాను, బోల్డన్ని రూపాయలు ఇస్తాను, నా వద్ద నిశ్చింతగా కూర్చో. దునియా మే కిసారా కోయే హై
और किसके कोई है, अपना तो है कोई नहीं है, అప్నా అల్లాహి అల్లాహై. ప్రపంచంలో ఒకరికి మరొకరున్నారు, నాకైతే ఇక్కడ ఎవ్వరూ లేరు, నాకు అల్లాయే అల్లా. నన్ను ప్రాణ సమానంగా ప్రేమించేవారు నాకు కరువు, అట్టివారు నాకు ఒక్కటి ఇస్తే నేను వారికి నూరింతలు ఇస్తాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ శరత్ బాపూజీకి జై. గొప్ప లక్షాధికారిని సైతం దక్షిణను అడగడానికి పేదవాని ఇంటికి వెళ్ళమని సాయి మహారాజు ఆజ్ఞనిచ్చేవారు. గొప్ప భాగ్యవంతులైన, బికారి అయినా, పేదవాడైనా, బలహీనుడైనా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని సాయి తలిచేవారు కాదు. గొప్ప శ్రీమంతులైనా సరే వారి ఆజ్ఞను శిరసావహించి వారి కొరకు నిరాభిమానంగా పేదవారింటికి వెళ్ళి యాచించేవారు. సారాంశం: బాబా దక్షిణ అనే మిషతో నిరహంభావంతో నమ్రతగా ప్రవర్తించమని భక్తులకు బోధించేవారు. సాధువులకు ధనమెందుకు అని ఎవరికైనా సంశయం కలగవచ్చు. కానీ బాగా ఆలోచిస్తే మనసులోని సందేహం తీరిపోతుంది. సాయిబాబా ఏ కోరికలు లేనివారు కదా, మరి వారికి దక్షిణ అంటే డబ్బుతో ఏం పని? దక్షిణ అంటే డబ్బుతో ఏం పని? భక్తులను డబ్బు అడుక్కునేవారు నిష్కాములైన ఎలా అవుతారు? రాయిని, రత్నాన్ని, రాగి నాణాన్ని, బంగారు నాణాన్ని ఒకేలా చూసేవారు. చేయి చాచడం ఎందుకు? కడుపు నింపుకోవడానికి భిక్ష చేసేవారికి, వైరాగ్య దీక్ష బూనిన విరక్తునికి, నిరపేక్షునికి డబ్బుపై ఆపేక్ష ఎందుకు? అష్టసిద్ధులు చేతులు జోడించుకొని ఎల్లప్పుడూ ఎవరి ద్వారం వద్ద కూర్చొని ఉంటాయో, నవనిధులు ఎవరి ఆజ్ఞను పాటిస్తాయో అట్టివారు డబ్బుని అడుక్కోవటమా? ఐహిక సుఖాలను తన్నివేసి ఆముష్కికాలపై అసలు చూడని సమదర్శికి, విరాగికి ధనమెందుకు? ఉత్తమమైన సాధు సజ్జనులు, సత్పురుషులు, భక్తి పారాయణులు భక్తుల శ్రేయస్సు కోసం జీవిస్తారు. వారికి ధనమెందుకు? సాధువుకు దక్షిణ ఏమి అవసరం? వారు ఏ కోరికలు లేకుండా ఉండాలి కదా. ఫకీరులా ఉన్న లోభం వదల్లేదు. నిత్యం డబ్బును ఆరాధించడమా? ప్రథమ దర్శనంలో దక్షిణను పుచ్చుకొని పునర్దర్శనంలో మరలా దక్షిణను అడుగుతారు. చివర సెలవు తీసుకునేటప్పుడు దక్షిణను తెమ్మంటారు. మాటి మాటికి ఇదేమిటి? మొదట పానీయం, ఉత్తర పోషమనం, తర్వాత హస్తముఖ ప్రక్షాళన, కరోదత్త తాంబూలన దానం. ఇవన్నీ అయ్యాకే కదా దక్షిణ. కానీ బాబా యొక్క క్రమం విచిత్రం. చందన లేపనంతోనూ పుష్పాక్షంతలతోనూ అలంకరించేటప్పుడు దక్షిణ నిమ్మని కోరేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 110 ఆరంభంలోనే అంటే పూజాచరణకు ముందే దక్షిణ అను అడిగేవారు. ఓం తత్ బ్రహ్మస్పన అస్తు అని ఎంటనే అనాలి. అలా ఎందుకు అన్న సందేహం తీరటానికి ఎక్కువ శ్రమ పడనవసరం లేదు. కాస్త సావధానులై ఉంటే అంశమై నివృత్తి అవుతుంది. ధర్మ కర్మలను చేయాలనే ఆశ ఎంతోనే ధనాన్ని కూడబెట్టాలి. కానీ చాలా ధనం వ్యర్థమైన కోరికల కోసం, విషయం సుఖాల కోసం వెచ్చింపబడుతుంది.
ధనం ద్వారా ధనం కార్యాలు చాలా ధనం వ్యర్థమైన కోరికల కోసం విషయ సుఖాల కోసం వెచ్చింపబడుతుంది. ధనం ద్వారా ధర్మ కార్యాలు జరగాలి. ఆ ధర్మం ద్వారా జ్ఞానం కలగాలి. ధర్మం స్వార్థం కొరకు చేసిన పరమార్థ మార్గంలో పడి మనస్సుకు శాంతి లభిస్తుంది. మొదట చాలా కాలం వరకు బాబా ఎవరి వద్ద ఏమి తీసుకునేవారు కాదు. కాలిపోయిన అగ్గి పుల్లలను సేకరించి జేబులో నింపుకొనేవారు. భక్తులైన కాకపోయినా ఎవరిని ఏమి అడిగేవారు కాదు. ఎవరైనా దమ్మిడి దుర్గుని ఇస్తే దానితో పొగాకు లేదా నూనె తెప్పించేవారు. వారికి పొగాకు ఇష్టం. బీడి గాని చిలుము గాని పీల్చేవారు. ఆ చిలుం గొట్టం యొక్క సేవ కూడా అపారం. చాలా వరకు అది పొగ లేకుండా ఉండేది కాదు. సత్పురుషులు దర్శనానికి దక్షిణ లేకుండా రిక్త హస్తాలతో ఎలా వెళ్ళాలని ఎవరికైనా అనిపిస్తుంది. అందువలన బాబా దక్షిణను తీసుకునేవారు. దమ్మిడిని ఇస్తే దానిని జేబులో వేసుకునేవారు. ఎవరైనా 2 పైసల నాణ్యాన్నిస్తే దాన్ని అలాగే తిరిగి ఇచ్చేవారు. ఇలా చాలా కాలం గడిచింది. తరువాత కొంత కాలానికి సాయిబాబా మహాత్మ్యం పెరిగింది. భక్తులు గుంపులుగా రాసాగారు. పద్ధతి ప్రకారము పూజలు జరిగేవి. సువర్ణ పుష్పం అంటే దక్షిణ లేకుండా పూజ పూర్తి కాదు. ఈ పూజ విధానం పూజ చేసేవారికి తెలుసు. రాజాభిషేకంలోను పాదాభిషేకంలోను పూజ చేసేవారు కానుకలను తెస్తారు కదా. అట్లే గురువు పూజలో కూడా దక్షిణ సమర్పిస్తారు. దక్షిణను ఇచ్చేవారు ఉన్నత స్థితిని పొందుతారు. సువర్ణ దానం చేసిన వారు పరిశుద్ధ చిత్తులై జ్ఞానులవుతారని వేదాంతాలలో చెప్పబడి ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. చందన ప్రదానం వలన సౌమంగళ్యం, అక్షతలను అర్పిస్తే ఆయుర్వర్ధనం, పుష్పాలు తాంబూలాన్ని అర్పిస్తే ఐశ్వర్యం, దక్షిణను సమర్పిస్తే ధన సమృద్ధి. పూజ ద్రవ్యాలలో గంధాక్షంతాలు, పూలు, తాంబూలం ముఖ్యమైనట్లే సువర్ణ పుష్పం అంటే దక్షిణ కూడా అవసరం. దక్షిణతో బహుదాన ప్రాప్తి. దేవతల పూజలలో దక్షిణ అవసరమైనట్లే వ్రతాలు, ఉద్యాపనాలు, వాయిదానాలందు బంగారాన్ని అర్పించడం ఆచారం. ప్రపంచంలో ఇచ్చిపుచ్చుకుని సకల వ్యవహారాలన్నీ డబ్బు కారణంగానే ప్రజలు తమ ప్రతిష్టకు భంగం వాటిల్లినప్పుడు
దానిని తొలగించుకోవటానికి డబ్బు ఖర్చు చేస్తారు. హిరణ్య గర్భస్థ మొదలగు మంత్రాలను ఉచ్చరిస్తారు. దేవతల పూజలలో అవసరమైన దక్షిణ మరి సత్పురుషుల పూజలలో ఎందుకు అవసరం ఉండదు? సత్పురుషుల దర్శనానికి వెళ్ళినప్పుడు తమ తమ జ్ఞానాన్ని బట్టి ఎవరికి తోచిన విధంగా వారు వస్తారు. అందరూ ఒకేలా అనుకోవటం సంభవం కాదు కదా. భక్తిగా భజన చేయాలనే భావం ఒకరి మనసులో ఉంటే సత్పురుషులను పరీక్షించాలనే కోరిక మరొకరికి ఉంటుంది. మనసులోని విషయాలను చెప్పేవాడు సత్పురుషుడని ఒకరంటారు. దీర్ఘాయువును ఒకరు వేడుకుంటే ఏనుగు, బంగారం, సంపదలను, మరొకరు పుత్ర పౌత్రులను, ఎన్నడూ తరగని శక్తిని ఇంకొకరు అడుగుతారు. బాబా యొక్క అగాధ లీల విచిత్రం. వారిని అవహేళన చేయాలని ఎవరైనా వెళ్తే వారి దుర్బుద్ధి నశించి భస్మమై బాబా చరణ కమలాలపై పడిపోయేవారు. వారికి ఇంతటి భాగ్యం లేకపోతే అనుతాపంతో పశ్చాత్తాపడి అహంకారం తొలగిపోగా ప్రత్యక్ష అనుభవాన్ని ఎలా పొందేవారు? సర్వసాధారణంగా భక్తులు ప్రాపంచిక విషయాలలో ఆసక్తులై ఉంటారు. దక్షిణ ప్రదానం వలన వీరి చిత్తం పరిశుద్ధమవ్వాలని బాబా సంకల్పం. యజ్ఞేన దానే న తపస. ఈ వేదవాక్యంలో ఆత్మజ్ఞానాన్ని పొందాలన్న ఉత్సుకత గల వారికి దక్షిణ ప్రదానం సాధనోపాయమని స్పష్టంగా చెప్పబడింది. భక్తులు స్వార్థులుగాను పరమార్థులుగాని తమ మనోభిష్ట ప్రాప్తికి తమ శ్రేయస్సు కోసం గురువులకు దక్షిణ ఇవ్వాలి. ప్రజాపతి తన సంతానమైన దేవతలకు, దైత్యులకు, మానవులకు వారి బ్రహ్మచర్యం ముగిసిన తర్వాత ఉపదేశాన్ని కోరినప్పుడు ఇదే చెప్పాడు. ధ అను అక్షరాన్ని ఉపదేశం చేశాడు. దీనిని వారెలా గ్రహించారో తెలుసుకొని దానిని దృఢపరిచారు. గురు శిష్యుల లీల విలక్షణమైనది. ధ అంటే దమనం, సంయమంతో ఉండాలనే, దేవతలు దయ కలిగి ఉండాలని, అసురులు దానం ఇవ్వాలని మానవులు అర్థం చేసుకున్నారు. దానిని ప్రజాపతి బాగా ఉందని సమర్థించాడు. దేవతలు అన్యులెవరో కాదు, మానవులే కాని భిన్న స్వభావం కలవారు, ఉత్తమ గుణ సంపన్నం ఉండి సమయం లేని వారిని దేవతలు అంటారు. దుష్టులు, క్రూరులు, హింసాపరులై రాక్షసులు మానవులలోనే ఉన్నారు. మానవులను భయంకరమైన లోభం పీడిస్తుంది. ఇలా మానవులు 3 రకాలుగా ఉంటారు. మానవుల ప్రధానమైన అవగమనం లోభం. కృపాసాగరులైన సాయినాథులు భక్తులను తమ చేతిని అందించి ఈ లోభమనే గోతిలో నుండి పైకి లాగుతారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. తైత్రీయ ఉపనిషత్తులోని 11వ అనువాకంలో అనేక రకాల దానంలోని పద్ధతులు విధించబడి ఉన్నాయి. వానిలో ముఖ్యమైన వానిని వినండి. దానం ఎప్పుడూ శ్రద్ధతో ఇవ్వాలి. శ్రద్ధ లేకుండా ఇస్తే ఫలితం ఉండదు. రాజాజ్ఞ పట్ల, శాస్త్రాజ్ఞ పట్ల భీతి ఉండాలి. ఏదైనా సరే అణకువతో సిగ్గుపడుతూ ఇవ్వాలి. వివాహాది శుభ సందర్భాలలో కానుకలను, డబ్బును ఇవ్వవలసి ఉంటుంది. ఇలా ఇచ్చి మిత్రధర్మాన్ని నిలబెట్టుకోవాలని ప్రాపంచిక వ్యవహారం మనకు బోధిస్తుంది. భక్తుల శ్రేయస్సు కొరకు సాయిబాబా కూడా భక్తులను కారాన్ని అడిగేవారు. దయ కలిగి ఉండండి, దానం చేయండి, సంయమంతో ఉండండి, అత్యంత సుఖాన్ని పొందుతారు. దయ లేకుండా, సంయమం లేకుండా, దానం చేయకుండా ఉండటం
ఈ 3 దోషాలను తొలగించడానికి గురుదేవులు భక్తులకు అనే ఏకాక్షర చిన్న ఉపాయాన్ని తెలియచేశారు. కామం, క్రోధం మరియు లోభం ఇవి ఆత్మోన్నతికి అవరోధాలు. వీనిని జయించటం అత్యంత కష్టం. కనుక దానికిది సులభోపాయం. శృతిలో వలెనే స్మృతిలో కూడా ఇది చెప్పబడి ఉంది. శ్రోతలకు వివరంగా తెలియటానికి క్రింద వ్రాస్తున్నాను. త్రివిధం నరక సేద్యం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధః తదా లోభస్మాత్ ఏతత్ త్రయం త్యజేత్. భగవద్గీత 16వ అధ్యాయం 21వ శ్లోకం. కామ క్రోధ లోభాల నరకానికి 3 ద్వారాలు. కామ క్రోధ లోభాలు నరకానికి 3 ద్వారాలు. వీని వల్ల ఆత్మ వినాశనం. అందువలన ఈ మూటిని త్యజించాలి. పరమ దయాళువైన సాయి సమర్థులు భక్తుల శ్రేయస్సును సాధించటానికి వారి కొరకే దక్షిణను అడిగి వారికి త్యాగాన్ని బోధించేవారు. అసలు దక్షిణ యొక్క విశిష్టత ఏమిటి? గురువు యొక్క ఉపదేశాన్ని సాధించటానికి ప్రాణాలను సైతం ఇవ్వటానికి సిద్ధంగా లేని వారికి పరమార్థం ఎలా సిద్ధిస్తుంది? వాస్తవానికి భక్తుల శ్రేయస్సు కొరకు కాకపోతే బాబాకు దక్షిణను అడిగే అవసరమేముంది? వారి జీవితం దక్షిణపై ఆధారపడి లేదు. వారు పొట్ట కోసం భిక్షను అడుక్కునేవారు. దక్షిణ వారి స్వార్థం కోసం కాదు. దక్షిణ ప్రదానంలో భక్తుల మనస్సులు పరిశుద్ధం కావాలని వారి ఉద్దేశం. శ్రీ సచ్చిదానంద సద్గురు సద్గురు శ్రీ సాయినాథునిశర్ బాబూజీకి జై. పైన సూచించిన వేద వచనాలు సారం. దక్షిణ ప్రదానం నెరవేరకుండా పూజ సంపూర్ణం కాదు. ఈ దక్షిణ ప్రసంగాన్ని ఇక చాలిద్దాం. దక్షిణ యొక్క ఉద్దేశాన్ని బాగా చర్చించడమైంది. బాబాకు దక్షిణపై అభిలాష లేదు. కేవలం భక్తుల మంచి కొరకే దక్షిణను గ్రహించడం. ఇక తరువాత కథ భాగాన్ని మనవి చేస్తాను. రతన్జీ యొక్క దక్షిణ ఉదాంతాన్ని, సాయి యొక్క విచిత్ర లీలలను వినండి. ఈ అద్భుతమైన కథను శ్రోతలు ఆదరణతో విని అలౌకికమైన సాయి యొక్క సర్వ వ్యాపకత్వాన్ని గ్రహించండి. సేటును దక్షిణను అడిగినప్పుడు సాయి అతని పూర్వ వృత్తాంతాన్ని తెలియచేసినప్పటికీ అది సేటుకు అర్థం కాక అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. నీవు 3 రూపాయల 14 అణాలను నాకు ఇచ్చావు. అది నాకు తెలుసు. ఇప్పుడు నా కొరకు తెచ్చిన మిగతా దక్షిణను ఇవ్వు అని చెప్పారు. రతన్జీకి బాబా యొక్క ప్రథమ దర్శనం అదే. బాబా మాటలను విని ఆ సేటు ఆశ్చర్యచకితుడై గుర్తు తెచ్చుకోసాగాడు. తను మునుపు ఎప్పుడూ షిరిడీకి రాలేదు. ఎవరితోనూ ఏమీ పంపలేదు. అలాంటప్పుడు సాయిబాబా చెప్పినది ఆశ్చర్యం కాదు. రతన్జీ మనసులో చాలా ఇబ్బంది పడ్డాడు. దక్షిణను ఇచ్చి బాబా పాదాలపై పడ్డాడు. అతనికి బాబా అన్న గూఢమైన మాట అర్థం కాలేదు. ఆ చిక్కు అట్లే ఉండిపోయింది. తను వచ్చిన కారణం బాబాకు మనవి చేసి వారి చరణాలకు మరలా సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించుకుని కూర్చున్నాడు. సేటు మనసులో చాలా తృప్తి చెందాడు. బాబా, నా పూర్వజన్మ భాగ్యం ఉదయించి మీ చరణాల దర్శనం లభించింది. నేను తృప్తి చెందాను. నేను దౌర్భాగ్యుణ్ణి, అల్పజ్ఞుణ్ణి. నాకు పూజార్చనలు, యజ్ఞాలు తెలియవు. భాగ్యవశాత్తు త్రికాలజ్ఞులైన మీ దర్శనం లభించింది. మీకు నా చింత తెలుసు. దానిని తొలగించండి. దయామయ, నేను మీ అనన్య భక్తుణ్ణి. మీ పాదాలను ఆశ్రయించాను. నన్ను తరిమివేయకండి అని వేడుకున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీకి జై. సాయినాథునికి దయ కలిగింది. వృధాగా చింతించకు, నీ దురదృష్టం ఇప్పటి నుంచి తొలగిపోయింది అని విభూతి ప్రసాదాన్ని చేతిలో పెట్టి తమ కృపాహస్తాన్ని అతని శిరస్సుపై ఉంచి, నీ మనోభీష్టాన్ని అల్లా తీరుస్తాడు అని సేటును ఆశీర్వదించారు. రతన్జీ బాబా ఆజ్ఞను తీసుకొని నాందేడ్ మరలి వచ్చాడు. దాసగణకు జరిగినది సవిస్తారంగా చెప్పాడు. నా భాగ్యం కొద్దీ బాబా దర్శనమై నా మనసు ఆనందంతో నిండిపోయింది. వారు ప్రసాదాన్ని, ధైర్యాన్ని ఇచ్చారు. వారి ఆశీర్వాదాన్ని పొందాను. అన్నీ సవ్యంగానే జరిగాయి. ఒకటి నాకు అసలు అర్థం కావడం లేదు. సాయి మహారాజు ఏమున్నది నాకు బోధపడడం లేదు. 3 రూపాయలు 14 అణాలు నీవు నాకు ఇచ్చావని తెలుసు. బాబా ఎందుకలా అన్నారు? నాకు స్పష్టంగా చెప్పండి. నేను మొదటిసారిగా షిరిడీ వెళ్ళాను కదా, మరి నేను ఎప్పుడు వారికి ఈ రూపాయి అణాలు ఇచ్చాను? దీనిలోని భావం తెలియడం లేదు. దీనిలోని గూఢార్థాన్ని నేను తెలుసుకోకుండా ఉన్నాను. దీనిలోని అర్థం మీకేమైనా బోధపడిందా అని అడిగాడు. ఈ చమత్కారంలోని సారాంశం ఏమిటి? ఏం తోచకుండా ఉంది అని దాసగను ఆలోచించసాగాడు. అతనికి మౌలీ సాహెబు అని పిలువబడే ఒక ఔలియా గుర్తొచ్చాడు. ముసల్మాను జాతీయుడైన అతని కార్యకలాపాలు సాధువును పోలి ఉంటాయి. ప్రారబ్ధానుసారం హమాలీ పనిచేస్తూ తన విధులను నిర్వహించేవాడు. ఇక్కడ అతని చరిత్రను సవిస్తారంగా రాయాలంటే ఈ గ్రంథంలోని విషయం మారిపోతుంది. అతని గురించి నాందేడ్లో అందరికీ తెలుసు. రతన్జీ షిరిడీ వెళ్ళాలని నిశ్చయించుకున్నాక మౌలీ సాహెబ్ అనుకోకుండా అతని ఇంటికి వచ్చాడు. ఆ ఉభయుల మధ్య అమితమైన ప్రేమ ఉండేది. అతనికి ఫలాలను, పుష్పహారాలను సమర్పించాడు. సేటుకు ప్రేరణ కలిగి అతనికి పూలమాల, ఫలహారాలతో ఒక చిన్న విందును ఏర్పాటు చేశాడు. ఆ విందుకు చేసిన ఖర్చు దాసగణుకు గుర్తుకు వచ్చింది. ఆ విందుకు ఖర్చు చేసిన జాబితా చెప్పాడు. ఆ జాబితాను తెప్పించాడు. ప్రతి పైసాను లెక్కపెట్టి మొత్తం ఖర్చు చూడగా బాబా చెప్పిన దానికి సరిగ్గా సరిపోయింది. 3 రూపాయల 14 అణాలు అతనుకు ఎక్కువ కాదు, తక్కువ కాదు, సరిగా అంతే. ఆ ఖర్చు రసీదు బాబా ఇవ్వటం అందరికీ అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సాయి మహారాజు జ్ఞానరాశి. మసీదులో కూర్చునే భూత భవిష్యత్ వర్తమానాలు ఎక్కడ ఏ దేశంలో జరిగినా తెలుసుకుంటారు. సర్వ ప్రాణులతో సాయి సమర్థులకు ఏకత్వ భావం ఉంటే తప్ప ఇలా ఇతరుల అనుభవాన్ని చెప్పగలరా? షిరిడి నుండి నాందేడు దూరం. రెంటి మధ్యన చాలా అంతరం ఉంది. ఉభయ సాధువులు ఒకరిని ఒకరు ఎరుగరు. మరి ఈ తంతి వార్త సాయికి ఎలా వచ్చింది? సాయి మహారాజు వేరు, మౌల్వీ సాహెబు వేరు అన్న భేదబుద్ధి ఆ ఉభయుల్లోనూ లేదు. మౌల్వీలోని ఆత్మ అందరిలోనూ ఉన్న సర్వాంతర్మాత్మ. ఇటువంటి ఏకాత్మ భావంలోని మర్మాన్ని తెలుసుకున్నవారు ధన్యులు. ఆ ఇద్దరి శరీరాలు పైకి వేరువేరుగా ఉన్నా లోపల ఇద్దరూ ఒక్కటిగానే ఉన్నారు. వారిని ఇద్దరు అని చెప్పటం సరికాదు. ఎందుకంటే వారు వేరువేరుగా ఎప్పుడూ లేరు. ఆ ఇద్దరిది ఒకే ధ్యానం, ఒకే ప్రాణం, ఒకే అనుసంధానం, సమసమానంగా ఒకే వృత్తి, ఒకే చైతన్యం. షిరిడి నాందేడుల మధ్య చాలా దూరం అయినా ఆ ఇద్దరిలో ఒకే మనసు, ఒకరు శరీరమైతే ఒకరు ప్రాణం. అందువల్లనే వారిద్దరి మధ్య తంతి వార్త. ఈ సత్పురుషులు ఎంతటి అద్భుతమైన వారు! సృష్టిలో ఎక్కడ ఏం జరిగినా
తంతి యంత్రంలో ఏ తీగలు లేకుండానే వారికి సమస్తం అవగతమవుతుంది. తరువాత కొంతకాలానికి దైవానుగ్రహం వలన రతన్జీ భార్య గర్భం ధరించింది. అతని ఆశావృక్షం ఫలించింది. ఒక శుభ సమయాన భార్య ప్రసవించింది. బాబా ఆశీర్వచనం సత్యమై అతనికి పుత్రరత్నం ప్రాప్తించగా రతన్జీ ఆనందించాడు. అనేక సంవత్సరాలు వర్షాలు లేని చోట అకస్మాత్తుగా పర్జన్యుడు వర్షించినట్టు పుత్ర సంతాన ప్రాప్తితో సేటు పూర్తిగా సంతృప్తి చెందాడు. అలా ఆ వంశవృక్షం ఫలించింది. క్రమక్రమంగా అభివృద్ధి అయిన సంతానంతో రతన్జీ సుఖంగా ఉన్నాడు. తన మనోభీష్టం తీరిన తర్వాత రతన్జీ సాయి దర్శనానికి వెళ్ళి వారి ఆశీర్వాదాలను పొంది సంతుష్టుడయ్యాడు. వసంతంలో మామిడికాయలు బాగా కాసినా అన్నీ ఫలాలు కావు. అట్లే 12 సంతానంలో 4 బ్రతికారు. ప్రస్తుతం సుఖంగా ఉన్నారు. ఏం జరిగినా మనసు సంతృప్తి చెందాలని శాంత స్వభావుడైన రతన్జీ కించిత్తైనా విచారించలేదు. ఇక తరువాత కథాసారం. సాయి స్థిరచరాల్లో నిండి ఉన్నారు. ఎవరైనా సరే ఎక్కడైనా స్థిరంగా కూర్చుని కూడా ఈ అనుభవాన్ని పొందవచ్చు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. టాణా పట్టణంలో నిస్సహాయుడైన చోల్కర్ అను ఒక పేదవాడు ఉండేవాడు. అతని భక్తిభావానికి గురువు ప్రసన్నులయ్యారు. అతడు సాయిని మునుపెన్నడూ చూడకుండానే మొక్కుకోగా అతని కోరిక తీరటం, బాబా అతనికి చక్కటి అనుభవాన్ని కలగచేయటం గురించి వినండి. ప్రేమలేని భజన, అర్థం తెలుసుకోకుండా గ్రంథపఠన, భక్తి లేకుండా దేవుని పూజ ఇవన్నీ వ్యర్థం. కుంకుమ తిలకం లేని నొసలు, అనుభవం లేని జ్ఞానం వ్యర్థం. ఇవి పుస్తకాల్లో నేర్పిన విద్యతో చెప్పేది కాదు. ఈ విలువను అనుభవంతో గ్రహించాలి. ఈ సాయిలీలా ప్రబంధం ఎందు నిమిత్తం, దీనితో అనుబంధం ఏమిటో నేను ఎరుగను. బాబా ఏ ప్రయోజనానికి నాతో దీనిని వ్రాయిస్తున్నారో వారికే తెలుసు. అంతేకాక గ్రంథరచనకు అర్హత అవసరం. కేవలం నేను వారి సేవకుణ్ణి. వారి అనుమతితోనే ఈ కార్యాన్ని నిర్వహిస్తున్నాను. చాతక పక్షుల వలె తృష్ణార్తులైన శ్రోతల దప్పికను తీర్చటానికి స్వానందగనులైన సాయి సమర్థులు ఈ అగాధమైన కథాపానీయాన్ని వర్షింపచేశారు. ఎవరి శక్తి ప్రభావంతో ఈ వాక్కు ఈ చరిత్రను వర్ణిస్తుందో వారి చరణధూళి కణాలలో నా ఈ శరీరాన్ని దొర్లిస్తాను. ఈ వాక్కును నడిపించేది వారే. నా ద్వారా తమ కథను చెప్పించేది వారే. నా చంచల చిత్తం వారి పాదాల యందే స్థిరపడుగాక. ఈ శారీరక మరియు వాచిక కార్యముల వలనే అక్షయ సుఖదాయకమైన మానసిక భజన కూడా జరుగునుగాక. నేను సాయిబాబా యొక్క విధేయుడినని పాదసేవకుడను. ఈ చరిత్రను చెప్పడం, చెప్పించడం సాయియే అయినప్పుడు శ్రోతలు మాత్రం వేరు ఎలా అవుతారు? వారు కూడా సాయి కంటే వేరు కాదు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఇది కేవలం చరిత్రలా కనిపిస్తుంది, కానీ ఈ సకలము సాయి యొక్క లీల. సాయి స్వయంగా ప్రేమతో ఈ లీలను నిర్వహించారు. సాయిబాబా చరిత్ర అగాధం. బాబా నన్ను నిమిత్త మాతృనిగా చేసి తమ భక్తులకు విచిత్రమైన అనుభవాలను కలగజేసి భక్తులను సంతుష్టపరుస్తారు. ఇది చరిత్ర మాత్రమే కాదు, సుఖాలకు నిలయం, మధురమైన పరమామృతం. భాగ్యమున్నవారు దీనిని భక్తిభావంతో సేవించాలి. విచిత్రమైన గురు కృపా మహిమను మనం భక్తులం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని మరియు భక్తులకు శాంతి కలగాలని నేను గ్రంథరచనకు శ్రమపడ్డాను. ప్రేమతో ఈ చరిత్రను గానం చేసే భక్తులకు శ్రవణంలో ఆనందం అధికమవుతుంది. కథను చెప్పడంతో భక్తులకు భక్తి, ప్రేమలు పెరుగుతాయి. అహోరాత్రులు శ్రవణం చేస్తే
మాయా మోహ బంధాలను వీడిపోతాయి. త్రిపుటి తొలగిపోయి శ్రోతలు సుఖ సంపన్నులవుతారు. హేమాడ్ శ్రీ సాయి చరణాలను పట్టుకొని అనన్య భావంతో శరణుజొచ్చుతున్నాడు మరియు ఆ చరణాలను క్షణమైనా విడవకుండా అఖండ సాష్టాంగ ప్రణామం చేస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడి పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో రతంజీ సాయి సమాగమమును 14వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. श्री सचिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निशर बाबूजी की जय. శ్రీ సాయి సచరిత్ర 15వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యా నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. అపారమైన పుణ్యం పండిన వారికి సాయిబాబా దర్శనం లభిస్తుంది. త్రితాపాలు వారిని బాధించు, పైగా సాధనతో పరమార్థం సాధిస్తారు. దయచేసి శ్రోతలు ఒక క్షణం గురువును ధ్యానించి ఈ కథల యందు శ్రద్ధ కలిగి మీ దృష్టిని నా వైపు మళ్లించండి. మాకు తెలుసు, వృధా ప్రయాస మీకెందుకు అని అనకండి. మేము సముద్రంతో పోల్చుకున్నందుకు నన్ను క్షమించండి. సాగరం అంతు లేకుండా అనంతంగా నిండి ఉన్న నదులను వెనుకకు పంపదు. సహస్రధారలతో మేఘాలు వర్షించిన ఆ నీటికి కూడా చోటిస్తుంది. అట్లే మీరు సజ్జనులై శ్రోతలు మీతో సహవాసం చేయాలని నా కోరిక. నన్ను తిరస్కరించకండి. దీనులను ఉత్తరించడం మంచిది కాదు. నిర్మలమైన గంగా జలం కానీ, ఊరిలోని మురికి నీటికి ప్రవాహం కానీ సాగర గర్భంలో రెంటికి చోటుంటుంది. ఆ సాగర సంగమం వల్ల ఎటువంటి అలజడి ఉండదు. అందువలన సత్పురుషుల కథా శ్రవణమందు శ్రోతలకు ఉన్న ఆసక్తి వలననే సాఫల్యతను పొందగలరు. కనుక నాయందు దయ ఉంచండి. ఈ కథామృతాన్ని సాధారణంగా శ్రద్ధా సహనాలతో సేవిస్తే శ్రోతలు ప్రేమతో కూడిన భక్తిని పొంది కృతకృతులవుతారు. మరియు శ్రోతలు భక్తిని, ముక్తిని, భక్తులు సహజంగా పరమ ప్రాప్తిని పొందుతారు. భావార్థులకు సుఖశాంతులు, అందరి మనసులకు విశ్రాంతి లభిస్తుంది. గురువు నోటి నుండి వెలువడిన మధుర గాథను వింటే భవభవ్య తొలగిపోతుంది. ఆత్మతత్వం స్వయం ప్రకటమై శ్రోతల మనసులకు ఆనందం కలుగుతుంది. ఈ అధ్యాయంలో ప్రేమయుడైన ఒక భక్తుడు సాయిని ప్రార్థించగా వారు అతనికి దర్శనమిచ్చి ప్రసన్నులైన విషయాన్ని వినండి. అప్పుడే పాలు త్రాగిన పిల్లలు బయటకు వెళ్ళి తిరిగి వచ్చిన తల్లి పిల్లపై పడి మరల పాలు త్రాగటానికి పరిగెత్తుతాయి. అప్పుడు ఆ పిల్లి విసుగుతో గురుగురుమంటే ఒక క్షణం అణిగి ఉండి తల్లి కూర్చుంటే చాలు, పిల్లలు దాని చుట్టే చేరి ప్రేమగా తిరుగుతాయి. పిల్లలు పాలు త్రాగటానికి వచ్చినప్పుడు ప్రేమతో పిల్లికి పాలు చేపగా అది గురుగురుమని అనకుండా ప్రీతిగా నేలపై కాళ్ళు చాపుకొని ఒరుగుతుంది. ప్రేమ జనించగానే విసుగు మాయమవుతుంది. పిల్లలను గట్టిగా పెనవేసుకొని మాటి మాటికి నాకుతూ ఉంటుంది. ఎంతటి విచిత్రమైన దృశ్యం! పిల్లలు వాడి గోళ్లతో తల్లి పొదుగును గోకుతుంటే ప్రేమ జరి అధికమై పాలు అనేక ధారలుగా బాగా వచ్చేలా చేస్తాయి. ఆ పిల్లల అనన్య ప్రేమకి తల్లికి పాలాధార ఉత్పన్నమయ్యేలా సాయి పాదాల యందున్న మీ ఆసక్తి, భక్తి సాయి మనస్సును ద్రవింపచేస్తుంది. ఒకసారి హరిభక్తి పారాయణ దాసగను గారి శ్రావ్యమైన సంకీర్తనను ఠాణా ప్రజలు కౌపినేశ్వరాలు ఏర్పాటు చేశారు. దాసగను సజ్జనుల ప్రార్థనతో హరికథను వినిపించేవాడు, కానీ ఒక గవ్వైనా స్వీకరించేవాడు కాదు. అలా అని దురభిమానంగా ఉండేవాడు కాదు. కీర్తనకు గవ్వైనా ఇవ్వనవసరం లేదు. అతని శరీరం పైన చొక్కా కానీ తలపై పాగా కానీ ఉండేవి కావు. నడుముకు సాధారణమైన పంచె ఉంటుంది అంతే. అయినా శ్రోతలు అమితంగా వచ్చేవారు. అతని ఈ దుస్తులు కథను వింటే ఎంతో వినోదంగా ఉంటుంది. బాబా యొక్క కౌశల్యాన్ని
స్వస్థచిత్తులై వినండి. ఒకసారి షిరిడి గ్రామంలో దాసగుణ కథ ఉండగా అతడి శరీరం పైన కోటు కండువా తలకు పాగా కట్టి బయలుదేరాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఆచార పద్ధతిని అనుసరించి వెళ్ళి బాబా పాదాలకు ఆనందంగా వందనం చేయగా, బాబా వహ్వా, పెళ్లి కొడుకులా అలంకరించుకున్నావు, ఇలా శృంగారించుకొని ఎక్కడికి వెళుతున్నావు అని అతన్ని ప్రశ్నించారు. కీర్తన చేయడానికి వెళుతున్నాను అని గణు జవాబిచ్చాడు. బాబా మరల అతనితో, అంగరఖ, ఉత్తరయ్యం, తలపాగా ఇవన్నీ ఎందుకోసం ఇంత ప్రయాస? మనకేమీ అవసరం లేదు. వీని నా ఎదుట తీసివేసి శరీరం పైన వీని భారం ఎందుకు అని చెప్పారు. అప్పుడు వారి ఆజ్ఞానుసారం దాసుగను వారిని వారి చరణాలందించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు అతడు కీర్తన సమయంలో ఎప్పుడు చొక్కా లేకుండా చేతిలో చిరతలు, మెడలో మాలను ధరించేవాడు. ఆచారానికి ఇది విరుద్ధమైన, ఇది అత్యంత పరిశుద్ధమైన పద్ధతి. ఇది ప్రబుద్ధులలో ప్రబుద్ధుడైన నారదుని ప్రసిద్ధ మార్గము. ఇది నారదీయ మూల సంప్రదాయం. ఇక్కడి నుండి హరిదాసుల పరంపర మొదలైంది. వీరి ధ్యేయం అంతరంగం పరిశుద్ధత. బాహ్యాలంకారాలు వీరికి అవసరం లేదు. అధోభాగాన్ని మాత్రమే వస్త్రంతో కప్పుకొని చిరుతలు, తంబూరా వాయించుకుంటూ నోటితో హరినామాన్ని ఉచ్చరిస్తూ ఉండే నారదుని రూపం అందరికీ పరిచయమే. సాయి సమర్థుని కృపతో దాసుగను సత్పురుషుల కథలను తాను స్వయంగా రచించి ఏ కానుకలు తీసుకోకుండా కీర్తనలు చేసి ప్రసిద్ధి చెందాడు. సాయి భక్తి యందు మరింత ఉత్సాహాన్ని విస్తరింపచేశాడు. ఆత్మానంద సాగరం నుండి సాయి ప్రేమ రసాన్ని పెంపొందించాడు. భక్త శిరోమణి అయిన చందోర్కరు అత్యంత ఉపకారం చేశాడు. సాయి చరణ భక్తి బాగా విస్తరించడానికి అతడే మూల కారణం. దాసుగను షిరిడీకి రావటం నానా చందోర్కరుని కారణంగానే. అనేక ప్రదేశాలలో దాసుగను హరికీర్తనలు, సాయిబాబా భజనలు చేసేవాడు. పూణే, సోలాపూర్, నగర్ జిల్లా మొదలైన ప్రాంతాలలో సాయి మహారాజు ఖ్యాతి అదివరకే వ్యాపించి ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. కానీ కొంకణ ప్రాంతంలోని ప్రజల్లో సాయి భక్తిని వ్యాపింపజేసింది వీరిద్దరే. వీరిద్దరి మూలంగానే ముంబై ప్రాంతంలో సాయి భక్తి వ్యాపించింది. వీరి ద్వారా దయామయుడైన సాయి ప్రచారం జరిగింది. శ్రీ కౌపీనేశ్వర మందిరంలో సాయి దయతో హరినామ జయ జయకారాల మధ్య సంకీర్తన జరుగుతుండగా చోల్కర్కు ఒక కోరిక కలిగింది. సంకీర్తనకు అనేక మంది వస్తారు, 10 రకాల శ్రోతలు ఉంటారు. కొందరికి హరిదాస్ గారు చెప్పే పద్ధతి, వారి హావభావాలు కొందరికి ఇష్టం, మరికొందరికి వారి గానం నచ్చుతుంది. వాహ్వా, దాస్ గారు ఎంత బాగా గానం చేస్తారు, విఠలనామ సంకీర్తనలో ఎలా విలీనమైపోతారు, కథ చెబుతూ ఎంత బాగా నృత్యం చేస్తారు అని సంతోషిస్తారు. కొందరికి పూర్వరంగ భక్తి, కొందరికి కథాభాగంలో ఆసక్తి, కొందరికి హరిదాసు ఇతరులను అనుకరిస్తూ చేసే హాస్యం రుచిస్తుంది. కొందరికి కథలు ఇష్టం. హరిదాసు విద్య లేని వాడా, విద్వాంసుడా, టీకా తాత్పర్యాలను బాగా చెప్పగలిగే పండితుడా, లేదా కేవలం కథలు చెప్పడంలో ప్రవీణుడా అని కథాశ్రవణం చేసే వారి ఆలోచన పద్ధతి ఇలా ఉంటుంది. ఈ విధంగా శ్రోతలు అనేక రకాలుగా ఉంటారు. కానీ శ్రవణంలో శ్రద్ధాభక్తిని పెంచుకుని పరమేశ్వరుని యందు, సత్పురుషుల చరణాల యందు ప్రీతి కలిగి ఉండే శ్రోతలు అరుదు. ఎంతగా శ్రవణం చేసినా అజ్ఞాన పొరలు అలాగే ఉంటే ఆ శ్రవణం వ్యర్థమే. కానీ దానివల్ల ఏం ప్రయోజనం? మలశాలనం చేయలేని దానిని సబ్బు అని అనగలమా? అజ్ఞాన నిరసనం చేయలేని దానిని శ్రవణం అని అంటామా? అసలే చోల్కర్ మంచి భక్తి కలవాడు. సాయిపై అతనికి ప్రేమ ఉప్పొంగింది. సాయి దయామయ, ఈ దీనుణ్ణి అనుగ్రహించు అని మనసులో వేడుకున్నాడు. పాపం డబ్బులేని పేదవాడు, కుటుంబ భారాన్ని మోయలేని అసమర్థుడు. ప్రభుత్వ పదవిలో కుటుంబానికి సరిపడా సంపాదనను ఇప్పించాలని బాబాపై భారం మోపాడు. తమ అభీష్టాలు తీరితే చక్కని భోజనాన్ని పెడతామని లేదా బ్రాహ్మణ సంతర్పణ చేస్తామని కోరికలున్న వారు మొక్కుకుంటారు.
శ్రీమంతులు తమ మనోకామన సిద్ధిస్తే 1000 మందికి భోజనం పెడతామని లేదా శతగోదానాలను చేస్తామని మొక్కుంటారు. చోల్కర్ అసలే పేదవాడు. మొక్కుకోవాలని అనిపించింది. సాయి చరణాలను ధ్యానించి దీనంగా వేడుకున్నాడు. బాబా, నాది పేద సంసారం. ఉద్యోగంపైనే ఆధారపడ్డాం. ఉద్యోగం ఖాయం కావాలంటే పరీక్ష ఉత్తీర్ణుడవ్వాలి. నా జీవితం ఉద్యోగంపైనే ఆధారపడి ఉంది. శ్రమపడి పరీక్షకు తయారయ్యాను. ఉద్యోగం ఖాయం కావాలంటే పరీక్షలో ఉత్తీర్ణుడవ్వాలి. లేకపోతే తాత్కాలిక ఉద్యోగం ఊడుతుంది. మీ కృపతో పరీక్ష ఉత్తీర్ణుడైతే మీ పాదాల వద్ద హాజరై మీ పేర పటిక బెల్లాన్ని పంచిపెడతాను. ఇది నా దృఢ నిశ్చయం అని మొక్కున్నాడు. అతని కోరిక నెరవేరింది. ఎంతో సంతోషపడ్డాడు. మొక్కు తీరడానికి ఆలస్యమైపోతుందని పంచదారిని త్యజించాడు. దారి ఖర్చుకు డబ్బు అవసరం. రిక్తహస్తాలతో ఎలా వెళ్ళాలి? ఇవాళ రేపు అని రోజులు గడిచిపోతున్నాయి. సహ్యాద్రి పర్వత శ్రేణిలోని నానే ఘాట్ అనే పర్వతాన్ని దాటేయొచ్చు, కానీ సంసారులకు ఇంటి గడపను దాటడం బహు కష్టం. షిరిడీ మొక్కు తీరే వరకు పంచదార వేసిన పదార్థాలను మానివేసి టీ కూడా చక్కెర లేకుండా తీసుకోసాగాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అలా కొన్ని రోజులు గడిచాక సమయం కలిసి వచ్చి షిరిడీ వెళ్ళి మొక్కును తీర్చుకుని ఆనందించాడు. సాయిని దర్శించుకొని వారి చరణాలను వారి చరణాలకు సాష్టాంగ ప్రమాణం చేసి సంపూర్ణ ఆహ్లాదాన్ని పొందారు. పరిశుద్ధ మనస్సుతో శ్రీ సాయికి శ్రీఫలాన్ని అర్పించి పటిక బెల్లాన్ని పంచిపెట్టాడు. ఈరోజు నా సకల కోరికలు తీరి సఫలుణ్ణయ్యాను అని అనుకున్నాడు. సాయి దర్శనంతో ఆనందించి వారితో సంభాషించి సంతుష్టుడయ్యాడు. చోల్కర్ జోగ్ వద్ద అతిథిగా ఉండడం వలన జోగ్ వద్దకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. జోగ్ లేవగానే అతడు కూడా జోగ్తో బయలుదేరాడు. బాబా జోగ్తో ఇతనికి త్రాగటానికి కప్పులో చక్కెర బాగా ఎక్కువగా వేసి టీ ఇవ్వు అని చెప్పారు. తన మొక్కును గుర్తుకు తెచ్చిన మాటలు చెవిని పడగానే చోల్కర్ చకితుడయ్యాడు. కళ్ళ నుండి ఆనందాశ్రువులు ద్రొల్లుతుండగా సాయి చరణాలపై శిరస్సునుంచాడు. జోగుకు వింతగా అనిపించింది. అంతకంటే రెండింతలు చోల్కర్ విస్మితుడయ్యాడు. కారణం బాబా మాటల్లోని ఆంతర్యం అతనికి అర్థమైంది. బాబాకు అసలు టీ తెలియదు. అది ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చింది? చోల్కర్కు విశ్వాసము కుదరడానికి, అతని భక్తిని దృఢపరచడానికి. చోల్కర్ బాగా గ్రహించేలా బాబా అతనితో స్పష్టంగా, చోల్కర్, నువ్వు అనుకున్న పటిక బెల్లం అందించి నీ త్యాగ నియమం కూడా పూర్తయింది. మ్రొక్కు తరువాత తీర్చలేక చక్కెరను మాని ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. దీన్ని నువ్వు రహస్యంగా దాచినా నాకు సమస్తము తెలిసింది. మీరెవరైనా ఎక్కడైనా సరే ఉండండి, భక్తిభావంతో నా వైపు మళ్ళితే నేను మీ భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రింబవళ్ళు మీ వద్దనే ఉంటాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणु कहे अब क्या बोलूं, तक गई मेरी रसना। दासगणु कहे अब क्या बोलूं, तक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथिया किर का, साथिया किर का, साथिया किर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणू है। अपने मस्जिद का झाड़ू गणू है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे
तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।